హలో గైస్, నేను మీ భాను ప్రకాష్. మీరు చూస్తున్నారు టెక్ అబౌట్ టుడే యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి ట్రూ కాలర్ అనమాట. ట్రూ కాలర్ గురించి అసలు మేజర్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు అయితే ట్రూ కాలర్ యూజ్ చేస్తున్నారు. చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లల దాకా ఎవరైనా సరే, పెద్దోళ్ళ దాకా ముసలోళ్ళ దాకా కూడా ట్రూ కాలర్ అనేది ప్రతి ఒక్కరు అయితే యూజ్ చేస్తున్నారు. ట్రూ కాలర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారనేది మనం ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాము. గైస్, ఇదంతా తెలుసుకునే ముందులో ప్రతి ఒక్కరు అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. లైక్స్ అయితే అసలు రావట్లేదు. మీకు నచ్చితేనే లైక్ చేయండి కంటెంట్ అనేది. అండ్ గైస్, ఇప్పుడైతే మనం ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ వెల్కమ్ బ్యాక్ గైస్. మన ఇప్పుడు మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ట్రూ కాలర్ గురించి అనమాట. ట్రూ కాలర్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు అయితే యూజ్ చేస్తుంటారు. దాన్ని ఎందుకు యూజ్ చేస్తారు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దాంట్లో జరిగే ఫ్రాడ్స్ ఏంటి, అండ్ దాని ద్వారా మనకున్న ఎఫెక్ట్ ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడుకుందాము. అండ్ నాకు తెలిసి అయితే ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది అయితే ట్రూ కాలర్ని అయితే అన్ఇన్స్టాల్ కూడా చేస్తారు. సో దాని గురించి మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాము. ట్రూ కాలర్ అనేది మనం మేజర్గా ఎందుకు యూజ్ చేస్తామంటే, ఏమైనా కాల్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం మాట్లాడే కాల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కాల్స్ నెంబర్స్ అనేవి కొన్ని అన్నోన్ నెంబర్స్ ఉంటాయి. ఆ అన్నోన్ నెంబర్స్కి అనేది ఏదైతే నేమ్ ఉన్నదో మనకు తెలియదు కాబట్టి డిస్ప్లే అవుతుంది. ట్రూ కాలర్లో మ్యాక్సిమం అందరూ దాంట్లో అయితే లాగిన్ అయి ఉంటారు అండ్ సైన్ అప్ అయి ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరి నేమ్ అయితే లాగిన్లో ఉంటుంది అనమాట. సైన్ అప్ అయి ఉంటుంది అనమాట. సో నెంబర్ ఎప్పుడైతే ఉంటుందో అదేంటంటే ఆటోమేటిక్గా మనకి అన్నోన్ నెంబర్ వచ్చినప్పుడు నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. దాన్ని అంటే ఆ నేమ్, అన్నోన్ నెంబర్ యొక్క నేమ్ అనేది మనం తెలుసుకోవడానికి బై యూజింగ్ ట్రూ కాలర్ సెర్చ్ కానీ, లేదా ఇంకోటి లేదా మనకు కాల్ చేసినప్పుడు నేమ్ పట్టడానికి అయినా సరే, నేమ్ ప్లేట్ పట్టడానికి అయినా సరే, ఇలా మనం ట్రూ కాలర్ అనేది యూజ్ చేస్తుంటాం అనమాట. అంటే ఏదైతే అన్నోన్ నెంబర్ ఉంటుందో అది ఎవరిదని తెలుసుకోవడానికి మనం ట్రూ కాలర్ అనేది యూజ్ చేస్తాం. సో గైస్, సోదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం డైరెక్ట్ కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ట్రూ కాలర్లో ఇప్పుడు నేను చెప్పే స్కామ్ ఏంటంటే, ఎక్కువగా చాలా మంది ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే రీల్స్ లో అనేది ట్రూ కాలర్ ప్రీమియం ఉంది, ట్రూ కాలర్ ప్రీమియం ఉంది, మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్ లో లింక్ అని చెప్పేసి టైప్ చేయండి, నేను లింక్ పంపిస్తాను మీకు డైరెక్ట్ గా, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. సరే, నేను కూడా చెక్ చేద్దామని చెప్పేసి ఒకసారి ట్రూ కాలర్ ప్రీమియం చెక్ చేద్దామని చెప్పేసి నేనైతే లింక్ అని పెట్టేశాను. అండ్ వేరే అతని ఛానల్ అదైతే నేను మెన్షన్ చేయను, ఎందుకంటే మళ్ళీ తన ఛానల్ పోయే ఛాన్స్ ఉంటుంది. తనగాన ఎలానే రిపీట్ చేస్తుంటే కనుక దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. సో ఇప్పుడు ఏంటంటే, ఆ ట్రూ కాలర్ అనేది నేను ఆ లింక్ ద్వారా అయితే ఇన్స్టాల్ చేశాను అనమాట. ఇన్స్టాల్ చేసి ట్రూ కాలర్ ప్రీమియం అనేది నాకు ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత నా మొబైల్ నెంబర్ అయితే తీసుకుంది అనమాట. మొబైల్ నెంబర్ తీసుకోగానే నేను లాగిన్ అయ్యాను. మొబైల్ నెంబర్ ద్వారా నేను లాగిన్ అయిపోయాను. అసలు ట్రూ కాలర్ ప్రీమియం మనం ఎందుకు తీసుకోవాలి, దానివల్ల ఉన్న మన బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసరికి మనకి కాల్ రికార్డింగ్ అనేది ఎనేబుల్ అయ్యింది. కాల్ రికార్డింగ్ అనేది మాక్సిమం మనకి ఒప్పో ఫోన్స్, వివో ఫోన్స్, వీటిలో మనం డైరెక్ట్ డైలర్స్ ఉంటే వాటి ద్వారా రికార్డ్ చేసుకోవచ్చు మనం. కానీ ఏ అయితే రికార్డ్ చేసుకోలేని ఫోన్స్ ఉన్నాయో వాటిలో రికార్డ్ చేసుకోవడానికి మనం ట్రూ కాలర్ అనేది యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి ట్రూ కాలర్. రెండోది గోల్డెన్ బ్యాడ్జ్. సరే, వీటి గురించి ఉపయోగాలు కూడా మనం మాట్లాడుకుందాం. ఏదైతే కాల్ రికార్డ్ ఉందో అది మనకు ఉపయోగపడిద్ది, ఎందుకంటే మన కాల్స్ అనేవి రికార్డ్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడిద్ది అది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి గోల్డ్ ప్లేట్ బటన్. ఇది ఎందుకు, ఎప్పుడు ఎవరైనా కాల్ చేసినా సరే, మనం ఎవరికైనా కాల్ చేసినా సరే, మనకి ఆ నేమ్ ప్లేట్ ఏదైతే ఉందో అది బ్లూ కలర్ కాకుండా గోల్డ్ అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. దీనికోసం మనం ట్రూ కాలర్ ప్రీమియం తీసుకోవాలా? నాకు తెలిసి అయితే అవసరం లేదు. అండ్ ఆ రికార్డింగ్ సంబంధించి కూడా మీకు కావాలంటే నేను వేరేలా చెప్తాను ఎలా రికార్డ్ చేసుకోవాలనేది కూడా. సో దీనికోసం అయితే ట్రూ కాలర్ ప్రీమియం అనేది అవసరం లేదు. అండ్ థర్డ్ ఫీచర్ మనం చూద్దాం. ఇప్పుడు థర్డ్ ఫీచర్ వచ్చేసరికి ఇన్సైట్స్ నేమ్స్ అనమాట. అంటే ఏ అయితే ఇప్పుడు మనకి కనపడిన నేమ్స్ ఉంటాయి, మనకి వేరే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా తెలియదు. సో తెలియకుండానే బై యూజింగ్ వాళ్ళ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసుకొని మనం వాళ్ళ నెంబర్ అనేది కనుక్కోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి మనం అనుకుంటాం, ఏది ట్రూ కాలర్ ప్రీమియం తీసుకుంటే. కానీ అదైతే జరగదనమాట. జస్ట్ మీకు ఆడ ఏంటంటే, ఆ నేమ్ సెర్చ్ చేసినప్పుడు మీకు ట్రూ కాలర్ ప్రీమియంలో ఉండటం వల్ల వాళ్ళకి మీరు డైరెక్ట్ డిఎం అవ్వచ్చు అనమాట. లైక్ ఎలా అంటే, మీరు ఒక సెండ్ రిక్వెస్ట్ అనేది ఉంటుంది అనమాట. రిక్వెస్ట్ పంపించడం వల్ల వాళ్ళకి రిక్వెస్ట్ వెళ్తుంది. వాళ్ళ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తేనే మీకు మొబైల్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట, ఏది మీరు సెర్చ్ చేసినప్పుడు. సో ఇది అనమాట, దీనివల్ల కూడా మీకు ఏ యూజ్ అయితే లేదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి హూ వ్యూడ్ యువర్ నెంబర్. అంటే మన నెంబర్ని ఎంతమంది చూసారు ట్రూ కాలర్లో ఇప్పటిదాకా, రోజు ఎంతమంది చూస్తున్నారు అనేది తెలుసుకోవడానికి. ఎంతమంది చూస్తున్నారని తెలుసుకునేదానికి మనం ట్రూ కాలర్ ప్రీమియం యూజ్ చేయడం అనేది అది వేస్ట్ ఆఫ్ థింగ్ అనమాట. సో నాకు తెలిసి ఇది కూడా బొక్కే. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇన్కాగ్నిటో మోడ్ అని చెప్పేసి ఉంటుంది. ఇన్కాగ్నిటో మోడ్ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు ఫర్ సపోజ్ కాల్స్ ఏమైనా వస్తున్నాయి అనుకో,
ముందుగానే మనకి నోటిఫికేషన్ అయితే పంపిస్తుంది అనమాట. ఇదిగో పలానా వాళ్ళు నీకు కాల్ చేయబోతున్నారు, నీ నెంబర్ డైల్ చేశారు అని చెప్పేసి పంపిస్తుంది అనమాట. సో ఇది కొంచెం బెటర్ ఫ్యూచర్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనం ఇంకా మాట్లాడుకుంటే ట్రూ కాలర్ ప్రీమియంలో నెక్స్ట్ థింగ్ మనం మెయిన్గా మాట్లాడుకుంటే ట్రూ కాలర్ ప్రీమియం తీసుకోవడానికి వాళ్ళు ఎక్కువగా యాడ్స్ అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. యాడ్స్ డిస్ప్లే అవుతే ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు వేరే వాళ్ళకి కాల్ చేశారు, కాల్ చేసినప్పుడు నేమ్ ప్లేట్ పడ్డది, దాని కింద యాడ్ వస్తుంది అనమాట. అది లేకుండా ఉండటానికి లేదా ట్రూ కాలర్ యాప్ ఓపెన్ చేసినప్పుడు యాడ్స్ లేకుండా ఉండటానికి ప్రీమియం అంటున్నారు. నాకు తెలిసి అయితే అది కూడా వేస్టే. సో ఇప్పుడు మనం మెయిన్గా టాపిక్లోకి వెళ్తే ట్రూ కాలర్ ప్రీమియం అనేది ఎలా ఇన్స్టాల్ చేయించుకుంటున్నారు అనేది మీకు ప్రాసెస్ అనేది చెప్పాను. ఒక లింక్ ఇస్తున్నారు, ఆ లింక్ ద్వారా మీ మొబైల్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. అలా చేసుకోవడం వల్ల చేసుకున్న తర్వాత మీకు ఏవైతే ఉన్నాయో అదేంటంటే సస్పిషియస్ యాప్ అనమాట. సో ఒరిజినల్ ప్లే స్టోర్ నుంచి వెరిఫైడ్ అయితే కాదు. సో ట్రూ కాలర్లోనే ఉంటుంది, బట్ వెరిఫైడ్ యాప్ అయితే కాదనమాట. సో దానివల్ల యూజ్లెస్ పాయింట్స్ మనం మాట్లాడుకుంటే మీ కాల్స్ అనేవి ఎవరైతే ఆ యాప్ కనిపెట్టిన వాళ్ళు ఉన్నారో, ఆ అప్లికేషన్ ట్రూ కాలర్ ప్రీమియం అనే అప్లికేషన్ కనిపెట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే వినొచ్చు అనమాట. వినొచ్చు అండ్ మీరు ఎక్కడున్నారు అనేది కూడా ట్రేస్ చేయొచ్చు. మీరు కనుక గమనిస్తే మీరు ట్రూ కాలర్ ప్రీమియం ఏదైతే ఉంటుందో అది ఇన్స్టాల్ చేసిన మరుక్షణమే మీకు పర్మిషన్స్ అడుగుద్ది. కాల్ లాగ్స్ లేదా కాల్ డేటా, ఫైల్ మేనేజర్, ఈ ప్రతి ఒక్కటి పర్మిషన్ అయితే తీసుకుంటుంది అనమాట. ఈ తీసుకోవడం వల్ల ఏంటంటే మీ డేటా అనేది వాళ్ళ కాడ ఉంటుంది, స్టోర్ అయి ఉంటుంది. మీ మొబైల్ మీకు వచ్చే ఓటీపీస్ కూడా వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. సో ఇంత డేంజర్ అయితే ఉందన్నమాట. సో నాకు తెలిసి అయితే ఇది విన్న తర్వాత అయితే ట్రూ కాలర్ ప్రీమియం కోసం ఎవరైతే చూస్తున్నారో మీరు కావాలంటే అంతగా నాకు డబ్బులు ఉన్నాయి అనుకుంటే ట్రూ కాలర్ ప్రీమియం కొనుక్కోండి. ఏది ట్రూ కాలర్లోకి వెళ్ళి ట్రూ కాలర్ ప్రీమియం అనేది కొనుక్కోండి. అంతేగాని ఇలా ట్రూ కాలర్ ప్రీమియం అని చెప్పేసి ఆ ఇన్స్టాగ్రామ్లో ఆ క్రోముల్లో ఇన్స్టాల్ చేసుకున్నారంటే మీ ఇష్టం, మీ డేటా అంతా అయితే వేరే వాళ్ళు పోద్ది అండ్ మీ అకౌంట్లో డబ్బులు లేపేసినా సరే చెప్పలేం. సో నెక్స్ట్ వీడియో అయితే సైబర్ క్రైమ్స్ గురించి అయితే చేయబోతున్నాను గైస్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇంకా ట్రూ కాలర్ ప్రీమియం గురించి చూస్తున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. దిస్ ఈస్ భాను ప్రకాష్ సైనింగ్ ఆఫ్.